బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలోని ఉన్న కనకదుర్గమ్మ తల్లి, గుబ్బల మంగమ్మ తల్లి, నాగదుర్గాదేవి అమ్మవార్లకు మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవం ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా మహోత్సవాలు జరుపుతున్నామని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన సంస్కృతి ధారణిలో పెద్ద పూజారి పుల్లారావు ఆధ్వర్యంలో విశిష్టమైన పూజా కార్యక్రమంలో ఈ 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో అమ్మవార్లు గద్దె నుండి కాళ్ళు కడిగి తీసుకువచ్చి 5 రోజుల పాటు విశిష్ట పూజలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ బోనాలతో అంగరంగ వైభవంగా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం పంచాయతీ కామవరం గ్రామ సన్నిధిలో, అంటే గుబ్బలమ్మ గుడి సన్నిధిలో దగ్గరగా ఉన్న మన కామవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి, శ్రీ దుర్గమ్మ తల్లి, శ్రీ గద్దిరాజులు మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు మేము 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ చేయడం జరుగుతుంది. అదే ఈ జాతర తెలంగాణలో సమ్మక్క సారక జాతర మాఘశుద్ధ పౌర్ణమి ఏ విధంగా అయితే జరుగుతుందో అదే ముహూర్తానికి ఇక్కడ మాకు ఈ ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఈ మన కామవరం గ్రామంలో మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు జరపడం జరుగుతుంది. మాకు ఈ జాతర మహోత్సవాలు మొత్తం కూడా మా గిరిజన సోదరులు, మా ఆలయ కమిటీ యూత్ మొత్తం కూడా ఫండింగ్ ద్వారాగా అందరిని సహకరించి ఈ గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 6వ సంవత్సరం చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి గిరిజన పెద్దలు కూడా, ఎమ్మెల్యేలు, పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు మా జాతరకి. ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఫస్ట్ సంవత్సరం అమ్మవారికి గిరిజన జాతర ప్రకారం, గిరిజన సాంప్రదాయం ప్రకారం రాజపట్నం పోసి అమ్మవారికి రాజపట్నం తెచ్చి అమ్మవారిని గద్దెల మీద తీసుకొచ్చి ఈ జాతర కార్యక్రమాన్ని వరుస వాళ్ళ ఇంటి వెలుపులుగా కొలుసుకుంటూ మొదటి రోజు కార్యక్రమం చేస్తున్నాము. 2వ రోజు కార్యక్రమం ఏంటంటే అమ్మవారిని శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి సన్నిధికి వెళ్ళి అమ్మవారిని వరుస వారి ఎలవేలుపులు అనేటువంటి గద్దెలు పట్టుకుని అమ్మవారిని పూలపాన్పై తీసుకుని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి 2వ రోజు అమ్మవారిని పూలపాన్పై కూర్చోబెట్టి ఆటపాటలతో, ఆదివాసీ సంప్రదాయాలతో, డోలు కొమ్ములతో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. 3వ రోజు పుట్ట బంగారం అడవిలోకి వెళ్ళి, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అడవిలోకి వెళ్ళి పుట్ట బంగారాన్ని తీసుకొని మళ్ళీ అమ్మవారి పుట్ట నాగమ్మ తల్లిని తీసుకొచ్చి ఆదివాసీ సంప్రదాయాలతో, డోలు కొమ్ములతో నాట్యం చేపించి ఆ సంప్రదాయాలతో పాటు ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా అయితే మేము కార్యక్రమాలు చేస్తున్నామో అదేవిధంగా 3వ రోజు కూడా చేయడం జరుగుతుందండి. 4వ రోజు మన ప్రతి ఇంటికి కూడా అమ్మవారిని తీసుకెళ్ళి పసుపు కుంకాలతో, శిరసారి కావలతో వాళ్ళందరికీ ప్రతి ఇంటికాడ తిరిగి చేయడం జరుగుతుందండి. లాస్ట్ రోజు 5వ రోజు ఏంటంటే ఈ 5వ రోజు నాటుకోలతో, మేకపోతులతో అమ్మవారికి శిరసారి కావిడితో 5వ రోజు చేయడం జరుగుతుంది కార్యక్రమం. 5వ రోజు అనంతరం సాయంత్రం ఈ అమ్మవారి జాతర కార్యక్రమం ముగింపు జరుగుతుందండి. ముగింపు అనంతరం అమ్మవారికి బోనాల కార్యక్రమంతో పాటు కార్యక్రమం ముగించి చేయడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటా ఆదివాసీ సంప్రదాయాన్ని కాపాడుకుంటా, మేము గిరిజన సంప్రదాయాన్ని కాపాడుకుంటా చేసుకుంటా వెళ్తున్నామండి. ఇది ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతాయి. ఇది ఇప్పుడు 6వ సంవత్సరం అండి. దీనికి అందరూ కూడా మా గిరిజన సంప్రదాయాన్ని కాపాడడానికి అందరూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మా ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.